హాయ్ గైస్. బోన్ నతాలే అంటే ఇటాలియన్లో హ్యాపీ క్రిస్మస్ అనమాట. మేము ఈ క్రిస్మస్కి మనం రోమ్కి వెళ్తున్నాం. పొద్దున్నే 4:30కి బస్సు ఉంది మనకి. సో పొద్దున్నే 3 o'clock లేచాం. 3 o'clock లేచి అందరు రెడీ అయ్యేసరికి 4:10 అయిపోయింది. సో ఫుల్లీ ప్యాక్డ్ అందరం. ఈ 4 days ట్రిప్ లైక్ రోమ్ నుంచి మళ్ళీ ఫ్లోరెన్స్ నుంచి మళ్ళీ పీసాకి ప్లాన్ చేసాం. సో ఈ ట్రావెల్ ఎలా అవుతుందో చూద్దాం. ఓకే, సో ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్ ఇవేవి లేకుండా స్టార్ట్ అయ్యాం. బస్ మిస్ అయిపోయిందనమాట. సో మొత్తానికి రోమ్కి వెళ్దాం అనుకున్నా కానీ బస్సు అయితే మిస్ అయిపోయింది. లేట్కి వెళ్ళాము. ఒక చోట వెళ్ళకుండా వేరే చోట అలా వెళ్ళిపోతా ఉన్నాం. దూరంగా అలా దూరంగా వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఈ వినీత్ ఉన్నాడు కదా, అలా మాట్లాడుకుంటూనే ఉన్నాడు. అలా వెళ్ళిపోతే ఇంకేంటి మీరు వెళ్ళిపోతుంది నాకు తెలియదు. మా ఫోన్లో వచ్చేసి నా ఫోన్లో కంపాస్ సరిగ్గా పనిచేయదు. ఈయన నమ్ముకొని ఉంటే మొత్తానికి ఏదైంది, మోసం చేశాడు. బస్ స్టాండ్కి వెళ్ళాము. ఆడికి ఇటాలియన్లో ఇటాలియన్ ఒకటే వచ్చింది ఆడికి. అయితే ట్రాన్స్లేటర్ వాడి మాట్లాడాము. ఆడు రేపు రమ్మంటున్నాడు. మొత్తానికి అక్కడ ఒక రష్యన్ కనిపిస్తే రష్యన్తో మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడింది. మీ బస్సు వెళ్ళిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది వెళ్ళిపోయి, మీరు లేట్గా వచ్చారు అని చెప్పింది. బస్సు ఎక్కుంటే మనోడు తినడం కష్టం. అందుకే ట్రైన్ కోసం వెయిట్ చేస్తాను. ట్రైన్ ఇదిగో నువ్వు తిన్నావు అన్నం వల్ల బస్సు మిస్ అయిపోయాం. లేదంటే మిస్ అయ్యేవనా కాదు. మనోడు వినీత్ని ఏమని అందా ఉంటే అనలేకపోతున్నాం. ఎందుకంటే మనోడు బిర్యానీ చేస్తాడు. ఏమని అన్నా ఉంటే నేను బిర్యానీ చేయనని చెప్పి కూర్చున్నాడు అనుకో, మా కడుపులు మాడితే ఇక్కడ. అదే బిర్యానీ బయట తిన్నామంటే 9 euros పడుతుంది. అది కూడా వరస్ట్. తిన్నామంటే బిర్యానీని చంపేయాలనిపిస్తుంది, లేదంటే నువ్వైనా చచ్చిపోవాలనిపిస్తుంది. అలా ఉంటుంది బిర్యానీ అక్కడ. ఆ పాకిస్తానీ షాప్లో ఉంటుంది ఒక బిర్యానీ, లేదంటే బంగ్లాదేశ్ షాప్ ఉంది. ఇండియన్ హోటల్స్ కరువు అయిపోయాయి కదా మన దగ్గర. ఉన్నాయి ఇండియన్ హోటల్స్ లేవు. ఒక శ్రీలంకన్ హోటలు, బంగ్లాదేశ్ హోటలు, పాకిస్తానీ హోటల్స్ ఉన్నాయి కానీ మన ఇండియన్ హోటల్స్ అయితే లేవు. చూద్దాం. మా ట్రైన్ అయితే 6:30 కదా, 6:37కి అంట. అప్పటి వరకు మనోడు అలా తింటూనే ఉంటాడు. చూద్దాం. ట్రైన్ ఎలాగో మిస్ అవ్వలే, మ్యాక్సిమం పట్టుకుంటాం. సో ఇక్కడ మన ఇన్స్టెంట్ ఫోటో అనేది తీసుకోవచ్చు. ఇందులోని డాక్యుమెంట్కి సంబంధించిన ఇన్స్టెంట్ ఫోటో తీసుకోవచ్చు, లేదంటే ఇలాంటి వింటేజ్ ఫోటో తీసుకోవచ్చు. ఇదిగో ఎట్లా ఉంది. డాక్యుమెంట్ది 5 euros, ఇలా వింటేజ్ ఫోటో 3 euros. ఒకసారి లోపల రేట్ చూపిస్తాను ఎలా పని. అన్నాలే డాక్యుమెంట్కి కావలిస్తే ఇలాగా, వింటేజ్ కావాలితే ఇలాగా ఇలా చేసి ఇక్కడ పేమెంట్ చేస్తే ఇక్కడ కూర్చుంటే లైట్లు వెలుగుతాయి. తర్వాత కెమెరా ఆన్ అవుతుంది, ఫోటో తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత అవుట్పుట్ ఎట్లా వస్తుంది. సో మొత్తానికైతే రోమా టెర్మినల్ స్టేషన్కి అయితే వచ్చాము. ఇది మన రోమా టెర్మినల్ స్టేషన్. ఎంటర్ అవ్వగానే మనకి బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీ అరేంజ్ చేశారు, చాలా బాగుంది. సో అది చూసి బయటికి వచ్చేసరికి బయట వస్తాం వర్షం. సో లగేజ్, అదే లగేజ్తో వాటికన్ సిటీ ప్లాన్ చేసాం. ఫుల్ 3-4 బ్యాగ్స్ ఉన్నాయి. సో ఎంట్రన్స్ దగ్గరే ఫుల్ లైన్, అసలు ఫుల్ చెకింగ్ చేస్తున్నారు. చాలా హడావిడి ఉంది. సో వాటికన్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదేంటంటే ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనమాట. సో ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఇక్కడ ప్రేయర్స్ జరుగుతున్నాయి. సో మన ముందు కనిపిస్తుంది సెయింట్ పీటర్స్ బాసిలికా, లైక్ అంటే ఇది చర్చ్ అనమాట.
సో దీని కన్స్ట్రక్షన్ వచ్చి 18th April 1506లో స్టార్ట్ చేశారు అండ్ కంప్లీట్ అయ్యేసరికి 18th November 1626లో కంప్లీట్ అయిందనమాట. దీన్ని ఇటాలియన్లో బాసిలికా ది శాన్ పియెత్రో అంటారు. మాట్లాడు చెప్పు, హాయ్ చెప్పు మీ తాతకి. చెప్పు తాత, ఈ జన్మ ధనం అయిపోయింది బ్రో. సో అది అలా జరిగిందనమాట వాటికన్ సిటీలో. ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం ఎందుకంటే అక్కడ క్రిస్మస్ జరుగుతుంది, ప్లస్ చాలా చోట్ల ఎంటర్ కూడా అవ్వనివ్వలేదు. చర్చ్ లోపల కూడా చూడలేకపోయాం. సో అలా మాకు హాస్టల్ చెక్ ఇన్ టైం కూడా అవుతుంది కాబట్టి సో మేము వెంటనే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. సో ఇదే అనమాట మేము బుక్ చేసుకున్న హాస్టల్. చాలా బాగుంది, 6 beds డార్మెటరీ అనమాట, చాలా నీట్గా ఉన్నాయి. సో హాస్టల్లో సెట్ చేసుకుని బయటకు వచ్చేసరికి 5:30 అయిపోయింది. సో ఇక్కడ వింటర్ కాబట్టి 5:30కే చీకటి అయిపోతుంది. సో అలా నైట్ కూడా ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు వచ్చాం. అలా ఒక 2 kilometers నడుచుకుంటూ వచ్చి ఒక ఫౌంటైన్ దగ్గరికి వచ్చాం. ది ఫౌంటైన్ పేరు వచ్చేసి ఫౌంటానా దెలాక్వా పౌలా అనమాట. అలా నైట్ కొలజియం కూడా కవర్ చేద్దామని కొలజియం దగ్గర కూడా వచ్చాము. అలా నైట్ లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. అలా ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ త్రేవి ఫౌంటైన్ దగ్గరికి వచ్చాం. ఈ ఫౌంటైన్ వచ్చేసి 18th century ఫౌంటైన్ అనమాట. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి 1762లో కంప్లీట్ అయింది. అండ్ పోప్ క్లెమెంట్ 8th అనే అతను దీన్ని 22nd Mayన ఇనాగ్రేట్ చేసి ఓపెన్ చేశారనమాట. అండ్ దీంట్లో కాయిన్ వేసి ఏదైనా కోరుకుంటే అది జరుగుతుందని చెప్పి నమ్ముతారు ఇక్కడ. సో డే 2 ఇన్ రోమ్ అనమాట. మనం ఆల్రెడీ కొలజియం నైట్ ఎలా ఉందో చూసాము. సో మార్నింగ్ ఎలా ఉంటుంది అండ్ ఇన్సైడ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇది కొలజియం దగ్గర కొత్తగా కట్టిన మెట్రో స్టేషన్. వాటర్ తోడుకోవడానికి వాడుతున్నారు. వాటర్ తోడుకోవడానికి
టెక్నాలజీ. సో కొలంజియం మెట్రో స్టేషన్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. లైక్ ఇట్స్ లైక్ ఏ మ్యూజియం. సో అలా మెట్రో స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి కొలంజియం కనిపిస్తుంది. లైక్ ఇక్కడ ప్లేస్ టు ప్లేస్ కనెక్టివిటీ అయితే చాలా చాలా బాగుంది. సో కొలంజియం అనేది వన్ ఆఫ్ ద 7th వండర్ అనమాట. దీన్ని 70-80 ADలో కట్టారు. బేసికలీ ఇది ఏన్షియంట్ రోమన్ స్టేడియం అనమాట. సో చూశారు కదా, చుట్టూ జనాలు కూర్చుని ఇక్కడ జరిగే గ్లాడియేటర్ ఫైట్స్ని, యానిమల్ హంటింగ్స్ని, ఇంకా పబ్లిక్ ఎగ్జిక్యూషన్స్ని చూసి రోమన్ సిటిజన్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు అన్నమాట.
సో అలా మన రోమ్ ట్రిప్ అయితే ఎండ్ అయింది. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఫ్లోరెన్స్. నెక్స్ట్ మన ఫ్లోరెన్స్ చాప్టర్లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. గుడ్ నైట్.